నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత ఈ చిన్నాలతోటి జరుపుతున్నటువంటి 3వ క్వార్టర్ ఫైనల్స్. 2 క్వార్టర్ ఫైనల్స్ అయ్యే గతంలో ఆ 2 క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఒక్కరు నిష్క్రమించడం జరిగింది. ఈ వారం తరువాతి వారం జరిగే ఈ 2 క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సగటున తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఇది కాకినాడ నడిబొడ్డున ఉన్న రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరపడం ముదావహం. యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యక్షంగా ఈ సంచికను చూడ్డానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ముందుగా ఈ చిరంజీవులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మీ హృత్పూర్వక హర్షధ్వానాలతో ఆశీర్వదించండి చిరంజీవులందరినీ. శుభం భూయా. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ప్రముఖ గాయకులు శ్రీ జి ఆనంద్. శ్రీ చంద్రశేఖరరావు నాయుడు, శ్రీమతి అమ్మణమ్మ దంపతులకు శ్రీకాకుళం జిల్లా పులగాంలో జన్మించిన సోదరుడు ఆనంద్కి చిన్నప్పటి నుంచి సంగీతంపై, ముఖ్యంగా సినిమా పాటలపైన మక్కువ ఎక్కువ. తండ్రి గారి దగ్గరే సంగీతంలో సాపాలు నేర్చుకున్నాడు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నా దృష్టంతా సంగీతంపైనే. బండారు చిట్టిబాబు గారి సుకుమార్ ఆర్కెస్ట్రాలో ప్రధాన గాయకుడిగా కచేరీలు చేస్తూ పాటల పోటీలలో పాల్గొంటుండే రోజుల్లో నంద్యాలలో జరిగిన ఓ పాటల పోటీకి నేను మహదేవన్ గారు జడ్జెస్గా వెళ్ళాం. ఆ పోటీలో మామ స్వరపరచగా నేను పాడిన ఏ పారిజాతం లీయగలనో సఖీ పాడి ప్రథమ బహుమతి గెలుచుకొని మద్రాసుకి రా అన్న మామ మెప్పునందుకున్నాడు. మాటిచ్చినట్టే ఇల్లు ఇల్లాల చిత్రంలో వినరా సూరమ్మ కూతురు మొగుడా పాటలో రాజబాబుకు పాడే అవకాశం ఇచ్చారు మామ. అనుకోని కారణాల వలన అది సాధ్యం కాలేదు. తర్వాత చంద్రమోహన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో ఆనంద్ పాడిన పాట విన్న నవతా కృష్ణరాజు గారు తమ అమెరికా అమ్మాయి చిత్రంలో ఆనంద్కు తెలుగు అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత చక్రవర్తి ప్రోత్సాహంతో ఆయన దగ్గర 8 సంవత్సరాలు సహాయకుడిగా పనిచేశాడు. గుర్తింపు తెచ్చిన పాటలు పాడాడు. పాటగాడిగా ఉంటూనే 1970లో స్వరమాధురి సంస్థను స్థాపించి ఔత్సాహిక గాయని గాయకులతో పాటు జిక్కి, లీలా, జమునారాణి, వసంత, మాధవపెద్ది సత్యం గారుల వంటి ఆతరం గాయని గాయకులతో విదేశాల్లో కచేరీలు నిర్వహించి స్వరమాధురికి సుమారు 7,000 కార్యక్రమాలు ఖ్యాతినందించాడు. వేలాది జింగిల్స్కి, 8 సినిమాలకి, 90 డబ్బింగ్ చిత్రాలకు స్వరకల్పనని, సహకారాన్ని అందించిన ఆనంద్ ప్రస్తుతం ప్రయోజకులైన 2 కొడుకులతో, ముద్దుల అమెరికా మనవరాలితో అమెరికా, చెన్నైల మధ్య ఆనందయానం చేస్తున్నాడు. ఆహ్వానిద్దాం సోదరుడు ఆనందుని మన కరతాళ ధ్వనులతోటి. శుభం ప్రియ, స్వాగతం. నీ ఉచిత ఆసనం స్వీకరించు. దీని శీర్షిక కలత పాటలు. అంటే కొంచెం శోకరస ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు సినిమాల్లో. ముందుగా మొట్టమొదటి గాయకుడు మన ముందరికి వస్తున్నాడు. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు టిఎస్ శరత్ సంతోష్.
నేను హైదరాబాద్ నుండి వచ్చాను. స్వాగతం సంతోష్. తను ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. విచిత్ర సోదరులు సినిమా నుంచి నిన్ను తలచి మైమరిచా. శుభం. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం. జోరు వానలోనా ఉప్పునైతి నేనే, హోరు గాలిలోనా ఊకనైతి నేనే. గాలి మేడలే కట్టుకున్న, చిత్రమే అది చిత్రమే. సత్యమేదో తెలుసుకున్నా, చిత్రమే అది చిత్రమే. కథ ముగిసెను కాదా, కల చెదిరెను కాదా, అంతే. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చరణంలో కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఫస్ట్ 2 లైన్స్, తర్వాత సర్దుకున్నాం. చాలా బాగుంది. వెరీ నైస్. కీప్ ఇట్ అప్. అక్కడ ఏం చేసావు? నోటికి అడ్డం పెట్టుకున్నావా? ఎందుకలాగా? అక్కడ మాస్క్ వేసుకుంటారు. ఈ పాట తమిళంలో కూడా నేనే పాడాను. తమిళంలో పాట మేము ముందు రికార్డ్ చేసిన తర్వాత షూట్ చేస్తారు. మామూలుగా పాడాను. ఆయన షూటింగ్ అయిన తర్వాత తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు పిక్చర్ చూస్తూ పాడాల్సి వస్తుంది. లాస్ట్లో ఆయన మాస్క్ పెట్టుకొని పాడతాడనమాట. నవ్వుతున్న మాస్క్ పెట్టుకొని బాధపడుతూ. అది సినిమాలో ఉంది కాబట్టి తెలుగులో పాడుతున్నప్పుడు నేను చెయ్యి అడ్డం పెట్టుకుని ఆ మాస్క్కు తగినట్టుగా చేశాను. అది గమనించి కుర్రాట చేయడం అనేటటువంటిది చాలా అభినందించవలసిన విషయం. నీకు కష్టం ఏంటో నేను చెప్తా సింగర్కి. ఆ నింగినెన్నటికీ తా ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. ఆ సంగతి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ. తానా అది ఒక్కటి తక్కువైనా కూడా రే సంగతి సరిగ్గా లేదురా ఇంకో టేక్ అంటాడు వాడు. అవన్నీ పర్ఫెక్ట్గా పాడావు నువ్వు.
ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా పాడావు పాట. గాడ్ బ్లెస్. ఇంకో వాడు కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ ఏం చెప్పగలం. నాకు తెలుగులో పాడుతున్నప్పుడు అదే అడ్వాంటేజ్. వెన్ ఐ లుక్ అట్ హిమ్ ఇంకా నాకు అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ప్రతి కదలికకు నేను మ్యాచ్ చేయడానికి. ఒక నటుడికి అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ముందు రూపం అయినా కూడా ముఖ్యంగా కళ్ళ ద్వారా ఎంతైనా అభినయం చేయొచ్చు. చాలా పెద్ద కళ్ళు ఉండి కూడా ఏమి చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. కమల్ హాసన్కి ఏమీ లేకపోయినా చేయగలడు. ఆ కళ్ళతోనే అతను ఏ భావాన్నన్నా పండించగలడు. చాలా మనకున్నటువంటి అతి గొప్ప నటుల్లో, చాలా గొప్ప నటుల్లో అగ్రశ్రేణిలో ఉండే నటుడు అతను. నా దృష్టిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. రెండవ అబ్బాయి మన ముందరకు వస్తున్నాడు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమేంద్ర కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, మహాదేవన్ గారి సంగీతం, గానం ఆనంద్. మా బంగారక్క సినిమా నుంచి దూరాన దూరాన తార. భలే పాటరా, మంచి పాట. దూరాన దూరాన తారా దీపం, భారమైన గుండెలో ఆరని తాపం, ఆరిపోదు చేరరాదు ఆశా దీపం, ఆ తారా దీపం ఏ తీరని తాపం. దూరాన దూరాన తారా దీపం. వికసించిన మందారం నీవయ్యారం, విరియని కసి కందు మొగ్గ నీ హృదయం. వికసించిన మందారం నీవయ్యారం, విరియని కసి కందు మొగ్గ నీ హృదయం. మనసులోన మధురమైన మకరందం ఉన్నదని మరి మరి తిరిగేను మతి మాలిన తుమ్మెదను. దూరాన దూరాన తారా దీపం, భారమైన గుండెలో ఆరని తాపం, ఆరిపోదు చేరరాదు ఆశా దీపం, ఆ తారా దీపం ఏ తీరని తాపం. దూరాన దూరాన తారా దీపం. బాగానే పాడారు. అంత ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారేమో అని అనిపించింది కొంచెం నాకు ఫస్ట్ పల్లవిలో. లాస్ట్ పల్లవిలోనే కొంచెం సాడ్గా ఉండేది కదా. బాగానే ఉంది. మీరు ఈ పాట గురించి కొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు మహాదేవన్ గారు ఫస్ట్ పిలిచారు పాడి ఛాన్స్ ఇస్తానని. ఇల్లు ఇళ్ళల్లో ఛాన్స్ ఇస్తామంటే అందులో ఆ పాట చాలా కష్టం ఆయన కాబట్టి అది పాడారు. నత్తితో రాజ్బాబు గారు పాడాలి. ఫస్ట్ సాంగే ఆ ఎక్స్పెరిమెంట్ నేను పాడలేనని భయపడిపోయాను నేను. ఆ పాట బాలు గారు పాడారు. తర్వాత మహాదేవన్ గారికి ఛాన్స్ పాడించే అవకాశం నాకు రాలేదు. నేను అమెరికా అమ్మాయి పాట పాడనా తెలుగు పాట రాయించడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ మేడ్శెట్టి అప్పారావు అని నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి రోజు వెళ్ళి రాయిస్తూ ఉండేవాళ్ళం దేవులపల్లి గారి దగ్గర. పాట రాయిస్తుంటే పాట నేను పాడుతుంటే ఆయన రాస్తూ ఉండేవారు. ఇలా పాట తయారైంది. తయారైన తర్వాత కృష్ణరాజు గారు, జీకే వెంకటేష్ గారు విన్నారు. బాగుంది పాట, చాలా బాగా వచ్చింది. బాగా దగ్గరుండి పాడి బాగా నన్ను ఇన్స్పైర్ చేసావు అని చెప్పేసి కృష్ణశాస్త్రి గారు నీకు ఖచ్చితంగా ఒక మంచి పాట పాడిస్తాను రా అన్నారు. సరేలే అనుకున్నాను. నెక్స్ట్ డే మహాదేవన్ గారు దాసనారాయణ గారు కంపోజిషన్ వాళ్ళ ఇంట్లో పాట రాసేసిన తర్వాత ఈ పాట ఆనంద్ చేత పాడించండి అని స్లిప్ రాశారన్నమాట. అప్పుడు మహాదేవన్ గారు నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన ఓకే చెప్పారు. అట్లా ఈ పాట వచ్చిందనమాట. ఇంత మంచి పాట దేవులపల్లి గారు నాకు ఇచ్చారు. ఆయనకి జోహార్. నీట్ ప్రజెంటేషన్, వెరీ నీట్ ప్రజెంటేషన్.
కానీ తమ్ముడు చెప్పింది కూడా కరెక్ట్. జనరలీ మీరు మామూలు మిగతా పాటలు కూడా చూస్తున్నాను కదా, యూ వాంట్ టు ఇన్వాల్వ్ లిటిల్ మోర్ దాన్ నెసెసరీ. మామూలుగా ఉన్నదానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా, అది ఒక్కొక్కసారి అవసరం కావచ్చేమో. స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయిపోతారు, కానీ పాటగా మేము చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఒక్కరవ మోతాదు ఎక్కువైందేమో అనిపించింది, దుఃఖరసం. దాని గురించి కదా ఇంతసేపు మాట్లాడుకున్నాం. బట్ మ్యూజికల్గా మాత్రం ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్లీ ప్రజెంటెడ్. తను వేల పాటలు పాడి ఉండకపోవచ్చు, కానీ కొన్ని పాటలు తను పాడినవి విని నేను చాలా ఈర్ష్యపడ్డాను. ఈర్ష్య అంటే అతను పాడిన పద్ధతి కాదు, ఇంత మంచి పాట నాకు ఎందుకు రాలేదు అని నేను బాధపడ్డాను. చాలా తక్కువ పాటలు వచ్చినా కూడా భలే మంచి పాటలు వచ్చాయి ఆనంద్కి. ఒక వేణు వినిపించిన ఒకటి చాలా మంచి పాట, అలాగే చక్రవర్తి గారి దగ్గర 1-2 పాటలు, మురళీమోహన్కి పాడిన పాటలు చాలా మంచి పాటలు వచ్చాయి, చాలా పర్పస్ఫుల్ సాంగ్స్ వచ్చాయి. వెరీ నైస్. అతను బేసిక్గా మంచి వాయిస్, అతనిది బాగా మంచి డెప్త్ ఉండేటటువంటి వాయిస్. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఏం కావాలి ఇప్పుడు అని, ఇది ఆయన వచ్చినప్పుడు అతని పాట పాడి వినిపించి అతని దగ్గర మన్ననలు పొందడం అనేటటువంటిది ఒక అదృష్టం ఎవరికైనా కూడా. శుభం. శుభం. గాడ్ బ్లెస్ యూ. మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దామా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్వేత, నేను వైజాగ్ నుండి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, మాస్టర్ వేణు సంగీతం, సుశీలమ్మ గారు, మాస్టర్ ఘంటసాల గారు పాడిన పాట మాంగళ్య బలం సినిమా నుంచి పెనుచీకటాయే లోకం. ఎంత మంచి పాట. బాగా ట్రై చేసామా. ఫస్ట్ పెను చీకటి మాత్రం కొంచెం పెను చీకటాయి అది కదా, అలాగే పడాలి అమ్మా. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. చాలా బాగా పాడావు. వెరీ గుడ్. నువ్వు పాడిన పద్ధతికి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నావు? విషమాయే మా ప్రేమ, మా ఎలా పాడుతున్నాను ఒకసారి సంగతి పాడు. విషమాయే మా ప్రేమ, మా ప్రేమ
ఆ ల్యాండింగ్ నోట్ అర్థం కావాలి. ఆ సంగతి కూడా ఒకసారి వచ్చినట్టు ఒకసారి రావట్లేదు. అది గుర్తుపెట్టుకో, క్లీన్గా ఉండట్లేదు. చిన్ననాటి పరిణయ గాథ ఎదిరించలేనై తినే. దట్ పంచమం కరెక్ట్గా ఆ ల్యాండ్ కావట్లేదు పంచమంలో. అలాగే ఈనాటి ప్రేమ గాథ తలదాల్చలేనై తినే. ఆ ప్లేస్ కూడా కొంచెం శృతిలో చేరట్లేదు, చివర ఆ తాళం ఇది. బట్ అదర్వైజ్ పాటలో ఉన్న హృదయాన్ని నువ్వు పరచడానికి ప్రయత్నించావు చక్కగా. శుభం. మంచి చక్కటి పాటను అందించినందుకు ధన్యవాదం. తర్వాత నువ్వు ఇంకేదో చాలా చెప్పాలి అన్నావు. చెప్పి చెప్తా. ఎప్పుడు చెప్తావు? ప్రోగ్రాంలో చెప్పరా? తర్వాత అయిపోతే ఏం చెప్తాను? అంటే నేను ఎక్కువేరా పాటలు మీరు పాడినప్పుడు మీరు జడ్జిగా వచ్చారనమాట. తర్వాత మా మామగారిని ఒక అతను ఉండేవారండి, వెంకట్రావు అని. ఆయన సినిమాలో పాడుతుండేవాడు. మా అంకుల్ వెంకట్రావు గారు. అవునా? నేను సినిమాల కోసం వద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆయన అట్టించి రిటర్న్ బండిలో వస్తున్నాడు అనమాట. ఏంటయ్యా ఎందుకు ఇలా వచ్చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రయత్నం చేయడానికి వస్తున్నాను. నేను అంటే, ఒరే మా శ్రీకాకుళం భాషలో, ఒరే ఎవడో వచ్చాడురా బాలసుబ్రహ్మణ్యం అని, ఆయన తినేస్తున్నాడు. ఆ రఘురామయ్య పాట వీళ్ళంతతో పై ఉన్న తర్వాత నేను ఇక్కడే ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతాను పరిగెత్తి వచ్చాను. మొట్టమొదలు కట్టి వచ్చాడు. అప్పుడు నాకు చెమట్లు పట్టేసి, నిజంగా అంత గొప్ప ఇది కళ ఆ టైంలో అండి. ఆ టైంలో బాలుగారంటే భయం ఉండేది మాకు అందరికి. పాడుతా తీయ పాడుకో ఈ పాటలని మేము పాడుకునేవాళ్ళం అనమాట. గుమ్తలగడ గుమ్మ ఈ పాటలని కచేరీలు పాడుతుంటే నేను డిటోగా అట్లాగే పాడడానికి ప్రయత్నం చేసేవాడిని. అంటే అలా పాడలేకపోవచ్చు. కచేరీల్లో నాకు ఎక్కువ పేరు వచ్చేది. ఆయన పాటలు ఇలా రిలీజ్ అవుతుంటే ఆ పాటలు వేసుకుని వెంటనే మేము పాడేసేవాడిని అనమాట. అట్లా ప్రాక్టీస్ చేసి పాడుతూ వస్తే ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను పాడుతానని కొంచెం ఘంటసాల గారి టైప్లో నేను పాడుతుండేవాడిని. ఘంటసాల గారు పాడగానే ఉన్న పేపర్లు విసిరేసి, అందరూ ఘంటసాలగా పాడితే ఎట్లా రా, వేరే కొత్తదనం కావాలి, కొత్త స్టైల్ కావాలి. స్టైల్ అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కదా, అప్పట్లో నాకు తెలియలేదు. నేను శృతిలో పాడుతున్నాను, తాళంలో పాడుతున్నాను, స్టైల్ అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. తర్వాత అంటుంటే బాలుగారిని చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు, ఇది స్టైలు ఇది అని చెప్పేసి. అట్లాగా ఇండస్ట్రీలో చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను పాడిన పాటలు కొన్ని పాటలు ఆయన పాడడం జరిగింది. అప్పుడు విన్న తర్వాత నేను ఈ తప్పులు చేశాను, అందుకే ఇతను కరెక్ట్ అని అనుకునేవాడు అనమాట. నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే నాకంటే గొప్ప సింగర్ని ఎప్పుడు నేను గౌరవిస్తాను, పూజిస్తాను అనమాట. ఎందుకంటే అంతెందుకు, నా ఆర్కెస్ట్రాలో పాడే మంచి సింగర్స్ ఉంటే వాళ్ళకి ముందు పాడించి నేను పాడడం మానేసేవాడిని. ఒకసారి అన్నారు, అన్నయ్య ఏంటా నువ్వు పాడడం మానేసేవాట అంటే లేదు అది కాదు, బాగా పాడేవాళ్ళని ప్రోత్సహించితే వాళ్ళని గొప్పవాళ్ళు అవుతారు అని. ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్నయ్య. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు ఉపమాక కార్తిక్, నేను గుంటూరు నుండి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ కార్తిక్. కార్తిక్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలుడు పాడింది. చంటి సినిమా నుంచి పావురానికి పంజరానికి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కోడి గట్టినది పాలే గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. తానే సుపాల
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం కోడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. చాలా బాగా వెరీ నైస్. నాకు బాలుగారు పాడిన పాట అలా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. అంటే అలా పాడాలంటే మన తరం కాదు, బట్ చాలా వరకు మీరు న్యాయం చేశారు. వెరీ గుడ్. గుడి హారతులయేనా ఓ ఒక బ్రెత్లోనే ఉంటే బాగుంటుంది. మిగతా పాడిందంతా బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక గాత్రం ఇస్తాడు దేవుడు, అది పక్కన పెట్టేద్దాం. ఇది సరైన పాళ్లల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. అది జాస్తి కాలేదు, తక్కువ కాలేదు. చాలా పర్ఫెక్ట్గా మూడ్ ఎంత కావాలో అంతే చేశారు. గాడ్ బ్లెస్ యూ. మంచి పాట నచ్చింది. ధన్యవాదాలు. తర్వాత చిరంజీవిని పిలుద్దామా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం ప్రవీణ్. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి సంగీతం, బాలు పాడింది. మల్లెపూ సినిమా నుంచి ఎవరికి తెలుసు చితికిన మనసు. అంత మంచి పాట. థ్యాంక్స్. పువ్వై నవ్విన వెన్నెలని ఆనందం ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం. గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినది జీవితం. నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. నిప్పులు రగిలే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం. ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని. ఆ
చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. మీరు పాడుతుంటే చక్రవర్తి గారు పాడుతున్నట్టే అనిపించింది నాకు. ఆయన ఎలా కళ్ళలో కనిపిస్తున్నారండి. ఈ పాట పాడుతూ అప్పుడు వినిపిస్తుంటారు అప్పుడప్పుడు, ఇది ఎలా ఉందిరా, ఇది ఎలా ఉందిరా చూని చెప్పేసి అసిస్టెంట్గా ఉండేటప్పుడు. అది నిజంగా అలాగే ఉంది అనిపిస్తుంది. అతను పాడినట్టు అనిపించింది మాకు. ఇప్పుడు మంచి పాట గుర్తు చేశారు. ఈ మల్లెపువ్వు చిత్రానికి ఆయన గొప్పగా శ్రమించండి. ఒరిజినల్ ట్యూన్స్ పెట్టాలంటే ఒప్పుకోలేదు ఆయన, మీకు గుర్తుంది కదా అప్పుడు. అందుకని చాలా బాగా ట్రై చేశారండి. వెరీ గుడ్. ఫస్ట్ సాకి మాత్రం కొంచెం ఇబ్బంది పడినట్టుంది, తర్వాత అంతా బాగానే ఉంది. లాస్ట్ పల్లవి బాగా పాడారు. ఓకే, కీప్ ఇట్. అసలు ఈ సినిమా చక్రవర్తి చేయకూడదన్న దానికి ఎంతమంది వాడికి అగెయిన్స్ట్గా పనిచేశారో. చటర్జీ గారు నిర్మించిన సినిమా చక్రవర్తికి మొట్టమొదటి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. అతని మీద ఒక నమ్మకం. మధుసూదన్ రావు గారు డైరెక్టర్. దీనికి మధుసూదన్ రావు గారు అసలు ఒప్పుకోలేదు. ఇలా ఇది గొప్ప సినిమా, ప్యాస అని హిందీలో చరిత్ర సృష్టించిన సినిమా, ఎస్టీ బర్మన్ గారు అద్భుతంగా చేసిన సినిమా. మ్యూజిక్ దీనికి కొంచెం పరిణతి చెందిన వాళ్ళు కావాలి, మహాదేవనో రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, పిండియాల్ గారు చేయాలి అంటే ఆయన నేను ఎవరినన్నా మార్చుకుంటాను, నాకు నా సంస్థలో వచ్చే ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తే అని చెప్పేశాడు. నేను ఎవరినన్నా మార్చుకుంటాను అన్నది అవసరమైతే నేను డైరెక్టర్ని కూడా మారుస్తానని అతని అభిప్రాయం. అది వాడికి చాలా పట్టుదలని పెంచిందనమాట చేయాలని. ప్రతి పాట ఆణిముచ్చల్లా చేసేసాడు మల్లెపూలో. ఏది ఒరిజినల్కు తక్కువ కాకుండా చేశాడు. అసలు పోల్చడానికి వీల్లేని వేరే ట్యూన్స్ చేశాడు. అది ముందుగా వాడికి ఈ సందర్భంలో అది భౌతికంగా లేకపోయినా సరే ఇది అతని సంగీతపు ప్రయాణంలో ఒక అద్భుతమైన మలుపు తప్పకుండా మల్లెపూ అని చెప్పక తప్పదు. ప్రేమ కుమార అక్కడి నుంచి పాడవు ఒకసారి. ప్రేమకు మరణం లేదని, ప్రేమకు మరణం లేదని, నా ప్రేమకు మరణం లేదని, నా తోటకు మల్లిక లేనే లేదని. ఇంత సుఖం చేసి నువ్వు పాడుంటే అప్పుడు చాలా బాగుండేది. ఈ ఆలాప్ ఇప్పుడు పాడా చూసావా, ఇది దిస్ ఇస్ కాల్డ్ టోటలీ ఎ క్రూనింగ్. చక్రవర్తి వాడికి నచ్చిన పాట ఇలాంటిది వచ్చినప్పుడు నాతో రే నన్ను చిన్న అని ఆ గొంతు పెడతావే దాంతో పాడరా అనేవాడు. అంటే ఇట్స్ ఓన్లీ ఏ హాఫ్ ఓపెన్డ్ వాయిస్ అన్నమాట, క్రూనింగ్. ఎవరికి తెలుసు అని పాడిన పాట కాదు, ఎవరికి తెలుసు చితికిన మనసు, ఆ లెవెల్. ఇంతే వాల్యూమ్. అది ఇప్పుడు మీరు చాలా చక్కగా పాడారు. ఇప్పుడు ఆ అబ్బాయి కొట్టండి చప్పట్లు, అతను అంత బాగా పాడాడు. అది కూడా అదే ట్యూన్ బాగుండదు. ఎవరైనా నా తోటకు మల్లిక లేదు, హాఫ్ క్రూనింగ్ అంటారు అన్నమాట. దీన్ని రికార్డ్ చేయడం కూడా బాగా చేయగలిగారు, లేకపోతే అసలు వినిపించలేదంటారు కూడా. సో ఎంతమంది సమిష్టి కృషితో ఒక పాట అద్భుతంగా వస్తుందని నాకు ఎందుకో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఏది హడావిడి లేదు, అన్నీ కలత పాటలని పేరు పెట్టుకున్నా కూడా మనసారా వినే పాటలు, మనసారా పాడే పాటలు, మనసారా చెప్పుకునే పాటలు, అన్ని మంచి పాటలు అన్నమాట, క్లాసిక్ సాంగ్స్. మీకు ఎక్కడ కూడా డాన్స్ చేయడానికి అవకాశం లేని పాటలు. ఎందుకంటే మీరు ఇలా కట్టేసినట్టుంది మిమ్మల్ని చూస్తుంటే. కొంత మీరు ఇద్దరు ఉంటారు కదా నిలబడలేరు, డాన్సులు చేస్తే పాడేవాళ్ళు. ఆయన నిలబడి నిమ్మళంగా పాడే పాటలు అందజేసినందుకు ధన్యోహం, శుభం. తర్వాతి అమ్మాయిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు కళా రంజితామూర్తి. నేను అబుదాబి నుంచి వచ్చాను. మీ సొంత ఊరు ఏదమ్మా? కాకినాడ. సంతోషం. కొంచెం ఎక్కువ కొడతారని చెప్పట్లు. స్వాగతం రంజిత.
ఆవిడ ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి సంగీతం, ఆత్రేయ సాహిత్యం, సుశీలమ్మ పాడిన పాట ఆత్మబలం సినిమా నుంచి 4 కళ్ళు రెండైనా. చాలా బాగుందండి. మాటలు అలాగా హృదయాన్ని హత్తుకొనేలా పలికారు. అది మహాదేవన్ గారి గొప్పతనమే అనుకుంటాను నేను. ఎందుకంటే మాట, ఏ మాటకి ఎంత వెయిట్ ఇవ్వాలి, ఎలా కంపోజ్ చేయాలని ఆయన చేసినట్టు హృదయాన్ని హత్తుకునేలాగా చేయడం ఎవరికి చేత కాదేమో అనిపిస్తుందండి. మాటలు, ఎలాంటి మాటలనే పాటలు చేయగల గొప్ప మహా మనిషి ఆయన. తెలుగు వారు కాదు అంటే ఎవరైనా నమ్ముతారండి? మీరు ఎవరైనా? తెలుగుదనం ఉట్టి పడుతుంది అనమాట. మన తెలుగు వాళ్ళే కొంతమంది అటు ఇటు చేస్తుంటారు, రాముని తోక పేరునిట్లని కట్ చేస్తుంది. అటువంటిది తెలుగుకి అంత ఉన్నతమైన భావాన్ని ఇది ఇచ్చి కంపోజ్ చేసిన మహానుభావుడు. ఆయనకు ఒకసారి జోహార్ చెప్పాల్సిందే. మాటకు కూడా ఆయన కంపోజ్ చేస్తారు, పాట చేస్తారు. ఓ సినిమాలో బాలుగారు పాడారు, వస్తా వెళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా చూస్తా ఎదురు చూస్తా రాకపోతే సగం చస్తా నాలలాలే అసలు చస్తా వస్తా వెళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా. మాట్లాడుకున్నట్టే అండి. ఈ మాటలు పాటలాగా ఎంత గొప్పగా చేశారు సార్. అది మీరు పాడింది కూడా అద్భుతం. మహనీయుడు కేవి మహాదేవన్ గారు ఆయన పాట వినిపించారు. మళ్ళీ చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సార్.
బాగా చెప్పారు. ఆ మాటకి పెద్దపీట వేసే మహానుభావుడు మామ. అది ఎన్ని ఉన్నాయో ఇలాంటి ఉదాహరణలు. ఏవమ్మో నిన్నేనమ్మో ఎలాగున్నావు, ఏదోలేండి మీ దయ వల్ల ఇలాగున్నాను, అంతేలేండి నిన్న అయిన వాళ్ళని అడిగాను, అంతేలేండి అంతకు మించి ఏమో ఏదో ఉందని అన్నామా. ఏంటిది ఉత్తరం? ఏమండో నిన్నేనండు ఎలా ఉన్నారు, ఎదులండి మీ దయ వల్ల ఎలా ఉన్నాను, అయిన వారిని అడిగామని అంతేలేండి అంతకు మించి ఏదైనా ఉందని అన్నామా. ఇది ఆయన రాసిస్తే ఈనాడు మహాదేవన్ గారు అక్షరం మార్చమని అడిగేవాడు కాదు. ఏమో నాయన ఆయనకి ఏమో తెలుసునేమో రాసి చూన్నారు, అది మనం చేస్తాంరా చాలు, అది ఒక్క అక్షరం మార్చేవాడు కాదు, ట్యూన్కి రాలేదనేవాడు కూడా. ఇది కూడాను చాలా అద్భుతమైన కవితా ప్రతిభను చూపించినటువంటి పాటే. కానీ చదివితే ఏమిట్రకు అని మనకు అర్థం కాదు. 4 కళ్ళు 2 అయినాయి, 2 మనసులు 1 అయినాయి, ఉన్న మనసు నీకు అర్పణ చేసి లేనిదాన్నైనాను, ఏమీ లేనిదానైనాను. సింపుల్ బట్ వెరీ పయోగ్నెంట్ అంట. మనం అంటే చాలా నిబిడీకృతమైన అర్థాన్ని చాలా అలతి మాటల్లో చెప్పడం అనేది చాలా కష్టం. చాలా బాగా పాడావు. ఇంతవరకు నువ్వు పాడిన ఎపిసోడ్లో యువర్ బెస్ట్ ఎఫర్ట్ వాజ్ దిస్ వన్. మిగతావన్నీ కూడా కొంచెం అరాకొరగా ఉన్నాయి. ఒకటే చరణం స్టార్టింగ్ ఒక్కసారి పాడేసే, అంత డిస్టింక్ట్గా ఉండాలి. ఇది కనులకు కలలే తా, అది లిటిల్ డిలేడ్గా రావాలి. అది కనులకు కలలే కాదది, కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా, టోటల్ ఫార్మాట్ అది, తానా కరువైనాయి. ఆ ఒక్క ప్లేస్ మాత్రమే, మిగతా అంతా కూడా చాలా అనుభవిస్తూ పాడుతున్నావు పాట. చాలా అందంగా పాడావు. 4 కళ్ళు 1 అయినాయి. అది మీ మిగతావన్నీ మీకు జరగకూడదు మీ జీవితంలో. మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో శుభంగా 1 2 3 4 5 6 7 8 9 10 మంది పిల్లల్ని కానీ వాళ్ళందరినీ మళ్ళీ పాడుతూ దిగాకి పంపించి ఒక క్రికెట్ స్క్వాడ్ని తయారు చేసి ఉండాలని వచ్చారా? మీ వారు కూడా ఉన్నారా ఇవాళ కూడా? సార్ తొందరగా క్రికెట్ టీంని పంపించండి మాకు. వెరీ వెల్ డన్. దిస్ ఈజ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ యూ హ్యావ్ గివన్ అప్ టిల్ నౌ. ఇంతవరకు ప్రాథమిక దశ నుంచి పాడిన పాటల్లో చాలా మంచి ప్రజెంటేషన్ వచ్చింది. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు కాలూరి వెంకట సాయి నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. స్వాగతం నరసింహస్వామి. ఆయన ఎంపిక దాశరథి రచన, సత్యం గారి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అందమే ఆనందం సినిమా నుంచి మధుమాస వేళలో. అలా కానివ్వండి మహాప్రభు. మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మనసైన చిన్నది లేదేలను, మధుమాస వేళలో మరుమల్లి తోటలో. ఆడింది పూల కొమ్మ, పాడింది కోయిలమ్మ, అనురాగ మందిరంలో కనరాదు పైడి బొమ్మ, ప్రణయాలు పొంగే వేళ
మధుమాస వేళలో మరుమల్లి తోటలో మనసైన చిన్నది లేదేలను మధుమాస వేళలో మరుమల్లి తోటలో మరుమల్లి తోటలో. చాలా మంచి పాట ఇది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఇంకా బాగా. ఇలాంటి కాంపిటీషన్ కదా అది, కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సంగతులన్నీ కరెక్ట్గా తిరగాలి. ఇది చాలా గొప్ప పాట ఇది. పాట పల్లవి స్టార్టింగ్లో బాగానే పాడుతున్నారు అనుకున్నాను, కానీ తర్వాత కొంచెం కొంచెం ఇరిటేట్ అయ్యారు. ఆ హమ్మింగ్ కూడా కంటిన్యూగా పాడితే బాగుండేది, సగం కట్ చేసి మళ్ళీ ఎత్తుకోవడం అది. ఇంకా బాగా ప్రాక్టీస్ బాబు. మంచి వాయిస్ మీది, నిజంగా వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ నాకుంటే బ్రహ్మాండంగా పాడేవాడిని ఇప్పటికి. వాడు అన్నట్టుగా యూ స్టార్టెడ్ వెరీ నైస్, వెరీ నైస్. మనసైన చిన్నది లేదేలను సంగతి ఏం పాడుతున్నావు? లేదేలను. అది నువ్వు చేసిన సంగతి బాగుంది. అది నీ కంపోజిషన్, సత్యం గారు చేసింది అది కాదు. లేదేలను. ఏదైనా సరే సంగతి ఏదో తర్వాత చెప్తాను నేను. బట్ దీంట్లో మధ్యలో అలాగా ఓ పోస్టర్ని మన గోడకు అతికించాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే 4 పక్కల వేసి మధ్యలో కూడా పూస్తారు. ఇప్పుడు నువ్వేం చేసావంటే 4 పక్కల దానికి జిగురు పూసావు, మధ్యలో పూయలేదు. అది గాలి వచ్చినప్పుడు ఇలా రెపరెపలాడుతుంది చూడు, అలా ఉండకూడదు సంగతి. గోడకు అతికించినట్టు ఉండాలి పెడకలాగా, లేకపోతే ఫుల్ పోస్టర్లా ఉండాలి. లేదేలను ఇది పక్కా ఖమాచిలో చేశారు ఆయన. నువ్వు వేరే సంగతులు అంటున్నావు అంటే అది విన్నది నీకు రిజిస్టర్ కాకపోయి ఉండొచ్చు. నువ్వు స్వరం రాసుకుంటావా? అలవాటు అక్కర్లేదు, స్వరం రాయాల్సిన అవసరం లేదు. లేదే తానారతా ఎందుకే నీకింత తొందర, అది ఖమాచి రాగం అంటే గుర్తు. లేదేలా. ఇప్పుడు ఒకసారి నువ్వు విన్నదాన్ని బట్టి పాడు మళ్ళీ. లేదేలను తాను తా ఓకే, ప్రయత్నం నీకు తెలుసు, నీకు అర్థమైంది, చాలు అది వస్తుంది. మధ్యలో బ్రేక్ అయిందన్నావు కదా, దాని గురించి నువ్వు వర్రీ కావద్దు. అనురాగ మందిరంలో ఏంటి సంగతి పాడుతున్నావు? అనురాగ మందిరంలో. అది కరెక్ట్గా ఉందంటున్నావా? నువ్వే చెప్పు. మరి నిదానంగా పాడు ఆ సంగతి. అనురాగ మందిరంలో, అది విషయం. స్లోగా ఫాస్ట్గా పాడుతురా, అదే వస్తుంది. నాలో రగిలే తర్వాత ఏదో జ్వాల ఎలా అంటున్నావు? నాలో రగిలే ఏదో జ్వాల. మిగతా అంతా కరెక్ట్. నాలో రగిలే ఏదో జ్వాల, ఫాస్ట్ సంగతి. నాకు పలకలే. 30 సార్లు డగ్గా పట్టుకొని ఇలా కొట్టపోయినట్టు వచ్చారు సత్యం గారు. ఎంత అందంగా పాడతారంటే ఆయన గొంతులు సంగతులు భలే పలుకుతాయి. ఎవరైనా సరే కోపం వస్తే సాంగ్ కాపీ ఇలా పట్టుకొని ఎందుకు వస్తారా పాడడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి? ఎవరైనా సరే లెక్క చేసేవారు కాదు, అంత కోపం ఆయనకి. ఆయన పలికినట్టు పలకపోతే మాత్రం చచ్చేంత కోపం వచ్చేసేది ఆయనకి. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. నా మొట్టమొదటి పాటే పెద్ద గొడవతో ఎవడంటే వాడిని తీసుకొస్తారు. ఈ పెంట ముండావాడుగులందరినీ సినిమా ఏదో ఇంజనీర్ చదివాడు చదువుకోక నీకు ఎందుకు ఆ పాటలు. ఫస్ట్ థింగ్ ఆయన అన్నది ఒక ఎక్స్ప్రెషన్ రాదు, బయటికి పో అనేసాడు. ఎలా ఉంటుందంటే ముందు ఆర్కెస్ట్రా అందరూ కూర్చున్నప్పుడు ఒళ్ళంతా చెమట పట్టిపోయి, ముందు చెమట భయంతో తర్వాత అవమాన భయంతో ఎందుకు చెప్తావులే అలాగా. అలాంటి వాళ్ళు చాది మమ్మల్ని అందరినీ అలా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళకి ఏ రోజు కూడా చిర రుణగ్రస్తులం. ఈ పాట వినంగానే పాడే పాట కాదు, ఈ సంగతులన్నీ కూడా బాగా మనసులో వేసేసి దాన్ని గుద్ది బాగా చేసి పిండి మిగతా చెత్త పడేసి ఆ రసాన్ని అంతా ఆస్వాదిస్తే కానీ ఈ సంగతులన్నీ పలవన్నమాట.
మరుమల్లె తోటలో మరుమల్లె తోటలో, అక్కడ బ్రీత్ వదిలేస్తున్నాను అన్నమాట. తోటలో ఇప్పుడు ఇన్నిసార్లు దీని గురించి చెప్పిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ రౌండ్కి వచ్చే పాట మీదే కాన్సన్ట్రేట్ చేయడం కాదు, అది చేయండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఈ పాటని టోటల్గా కరెక్ట్ చేసుకొని ఇంకా బెటర్గా పాడడానికి ప్రయత్నించాలి. అందరికీ చెప్పేది అదే నేను. వెన్ ఎవర్ వీ కరెక్ట్ యూ, అది ఏంటో నోట్ చేసుకొని నెక్స్ట్ టైం ఈ తప్పులు లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. శుభం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్య కార్తిక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. సంతోషం. సూర్య కార్తిక్. దాశరథి గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, బాలు పాట, పూజ సినిమా నుంచి మల్లెతీగ వాడిపోగా. మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన, మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం, జీవితాన ఆటలోనా మనమంతా పావులం. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. చెప్పడానికి ఏం లేదు, బాగానే ఉంది, భాష అంతా బాగానే ఉంది. వెరీ గుడ్. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, ఎలా అంటున్నారు అది? కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, సెకండ్ టైం. కడలిలోన మునుగు వేళ కంటిన్యూ చేయండి. పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. దిస్ ఇస్ క్లీన్, దిస్ ఇస్ క్లీన్. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ
ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా. నన్ను అభినందించకండి, దీనికి కారణం చెప్తాను నేను. ఈ 45 ఏళ్ళతో పాడిన తర్వాత కూడా నా పాట నేను ఈ మాత్రం పాడకపోతే ఏం గొప్పతనం ఉంటుంది అందులో, లేకపోతే అక్కడే ఉండిపోయేవాడిని నేను. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతోమంది కారణకర్తలు ఉన్నాయి. నేను ఎందుకు ఎక్కువ డెమాన్స్ట్రేట్ చేస్తానంటే నేను ఎంత గొప్పగా పాడుతున్నానో అని అందరూ చప్పట్లు కొట్టించుకోవడం కాదు. వాట్ ఈస్ డైనమిక్స్, వాట్ ఈస్ కల్చర్ మేక్స్ ఎ డిఫరెన్స్. మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేసిందే పాడారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసిందే పాడాను. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ నో హౌ టు ప్రజెంట్ మై సెల్ఫ్. అది ఎలా ప్రజెంట్ చేయాలని మీకు నేర్పిస్తున్నాను. అది ఇప్పుడే మీరు చేయలేదని చెప్పి నేనేం బాధపడలేదు. అది ఎందుకు రాలేదు, ఎలా వస్తే బాగుంటుందని చెప్పడానికి చిన్న డెమాన్స్ట్రేషన్, దట్స్ ఆల్. డైనమిక్స్ అనేది చాలాసార్లు నేను ఈ మాట వాడుతుంటున్నాను. అది మన గాత్ర సంస్కారాన్ని బయటకు తెలియజేసేది డైనమిక్స్. లేకపోతే మీకు ట్యూన్ చాలా కడలిలో నా మునుగు వేళ పడవ మనకు తోడురా. కరెక్ట్, ఏంటి తప్పు ఉంది అందులో? నథింగ్ రాంగ్. కడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా, పడవ సుడిని మునుగు వేళ 100% కరెక్ట్. ఏది ఎక్కడ మెలడీ తప్పుకోలేదు. ది డైనమిక్స్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఇదే సపోజ్ ఒక ట్రైన్లో వెళ్తున్న బిచ్చగాడు క్యారెక్టర్ పాడితే వాడు కరెక్ట్. ఇది అప్పుడు నేను ఇంత కల్చర్ చేయకూడదు, నేను అతనికి ఇలా పాడాలి, అదే కరెక్ట్. అతను పాడితే ఇలా పాడతాడు. చూడు ఇప్పుడు కూడా చూడండి, మహేష పాప వినాశ కైలాస వాస వీస అనే పాడతారు వాడు. వాస వీస అట, వీసులు సేర్లు పోయాయి. ఇంకోటి నిన్ను నమ్మినాను రావా నీలకందరావా, నీలకందరానే అది, నీలకందరావు అట ఆయన శివుడిని. వీడు కొంతగా పేర్లు పెట్టేస్తుంటారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ సింగింగ్. అది మా ఊర్లో ఒక తెగ వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది, కనిపెట్టడం చాలా కష్టం. ఒక టాలెంట్ ఏంటంటే ఏ పాటనైనా ఒకేలాగా పాడతారు వాళ్ళు. సొందరాంగ మరువగలేనో రాయేలా నా అంద సందములు దాచి తినీకైరాయేలా, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా నువ్వు పలక మారిపోతావే చిన్నదాన, డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ, ఆ డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ అంటూ వాయిస్తారు వాళ్ళు. అదేంటో దానికి అర్థం కాలేదు. మనం ఆ డబ్బుస్కు డబ్బుస్కు డడ్డడ్డ విని ఇప్పుడు దాన్ని ఇంకా అసహ్యమైన మాటలు తీసుకొచ్చాడు. లస్కులప టస్కుటప అంటూ మన సినిమాల్లో రకరకాలు తీసుకొచ్చేశారు. అది ఏ విధమైనటువంటి ఒక కల్మషం లేని వే ఆఫ్ సింగింగ్ అది. బట్ ఇక్కడ ఒక పాత్ర, ఆ పాత్ర వాడి బాధ, వాడి తలకాయ నొప్పి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి అందులో అందమైన మెలడీ ఉన్నప్పుడు దాని డైనమిక్స్ తోటి మనం ఇంకా కొంచెం సంస్కారంతో ప్రజెంట్ చేస్తే పాట బాగుంటుంది. మీరు పాడిన దాంట్లో ఏం తప్పులు లేవు, చాలా తప్పులు ఉన్నాయి. అది ఏంటంటే ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. శుభం. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం అమ్మా. పల్లవి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా దాశరథి గారి రచనే. ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ పాడిన పాట. బ్యూటిఫుల్ సాంగ్. జరిగిన కథ సినిమా నుంచి ఏనాటికైనా ఈ మూగువైన అద్భుతమైన పాట. కృష్ణ 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 ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా, ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. పువ్వు నా స్వామి మెడలో నటించునా
నాటికైనా ఈ మూగ వీణ రాగాలు పలికి రాణింసునా రాణింసునా కృష్ణ 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 మంచి ఫుల్ థ్రోట్ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ సాకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఓకే అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. మంచి పాట వినిపించారు. అంత దిగులేందుకు తల్లి? మధ్యలో ఎక్కిళ్ళన్నీ కూడా ఉన్నదానికంటే కూడా కొంచెం ఎక్కువగానే చేసేసి చూ అనడానికి ఎందుకు చాలా ప్రయత్నపడుతున్నావు నాకు అర్థం కాలేదు. రాగాలు పలికి రాణించు నా పాడు. రాగాలు పలికి రాగాలు పలికి రాణించునా. సూలో ఏదో సంథింగ్ ఎక్స్ట్రా ఇస్ కమింగ్. రాణించు ರಾಣಿಂಚುನಾ ರಾಣಿಂಚುನಾ ಅಷ್ಟೇ, ಹಾಗೇನೇ ಇರಬೇಕು. ಅದು ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಆದರೆ ಚೆನ್ನಾಗಿರೋದಿಲ್ಲ. ಅಕ್ಕಡೆ ಹೊಂಚಿಸೋದು ಅದು ಕರೆಕ್ಟ್గా ఉంటుంది. ఓకే. ఏ వన్నెలేని చిన్న స్వామి మెడలో నటించు నటి ఆ నోట్ జాగ్రత్తగా చూసుకో. మిగతా అంతా ఫస్ట్ క్లాస్. దిస్ వెరీ గుడ్. టిపికల్ ఘంటసాల గారి పాట. లీలమ్మ గారు పాడినా కూడా ఘంటసాల గారు పాడినట్టే ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి అలా ముందు మూడు కృష్ణాలు ఉన్నాయి కదా, పాడు ఒకసారి. కృష్ణ కృష్ణ మామూలుగా ఈ పాటల్లో ఎవరు అంత ఫాస్ట్ సంగతి పెట్టరు, కానీ ఆయన పాడించారు. కృష్ణ 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 యూ డిడ్ ఇట్ వెరీ గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ జాబ్. దీంతో ఈ సంచిక సుసంపన్నం చేసుకున్నాం మనం. ఇప్పుడు మార్క్స్ చెప్పవలసిన అవసరం కానీ నిష్క్రమణ పర్వం కాదు, ఇది చెప్పాను. ఇది తర్వాతి వారం కూడా అయిన తర్వాత ఆ రెండిట్లో వచ్చిన మార్కులు సగటు తీసి అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తర్వాతి ప్రహసనం ఏంటంటే మా తమ్ముడు పాడడం. పాడుతా తీయగా అనే ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్న మా సోదరుడు బాలు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాడుతా తీయగా అనే టైటిల్ పెట్టడంలోనే ఆయన గొప్పతనం, ఆయన భవిష్యత్తు దీనికి ఎంత ఉంటుందో అనేది ఆయన ఎప్పుడు ఎలా తెలుసుకున్నారో ఆయనకి ఈ టైటిల్ పెట్టినందుకు ఆయనకి జోహార్ చెప్పుకుంటూ, ఆ మకుటంతో పాడిన విషాద గీతం ఘంటసాల గారు పాడినది నేను పాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈవేళ విషాద గీతాల సమయం కాబట్టి ఆ పాట పాడుతున్నాను. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది,
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. ధన్యవాదాలు. ఘంటసాల గారిని గుర్తు చేశావు. ఈ పాట పల్లవే మా శీర్షిక. ఎందుకంటే ప్రోగ్రాం చేద్దాం అనుకోగానే మొట్టమొదటి గుర్తొచ్చింది నాకు, అంతే. అందుకంటే అయ్యో ఇది జోహర్ ఏంటి, ఆత్రేయకి చెప్పు, మహాదేవన్కి చెప్పు, ఘంటసాల గారికి చెప్పు కదా. ఆ పాట ఈ పల్లవి పెట్టాలి అనేది ఎంతమంది గాత్రాలు, ఎన్ని రచన చేసిన ఎంతమంది రచయితలు, ఎంతమంది సంగీత దర్శకులు, ఎంతమంది సింగర్స్ని గుర్తు చేసుకోవడానికి కరెక్ట్ ఇది పాడుతా తీగ టైటిల్. ఎనివే, ఎక్సోడిషైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ 3వ క్వార్టర్ ఫైనల్స్లో ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా రిజల్ట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చే వారం తర్వాతే ఉంటుంది. అది రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం కాకినాడలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రతి వారం ఆ వారం అద్భుతమైన ప్రతిభా ప్రదర్శన చేసినటువంటి చిరంజీవికి శ్రీ చక్ర సిమెంట్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 8,000 రూపాయల చెక్ ఉంటుంది. అది ఈ వారం గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి చిరంజీవి శరత్ సంతోష్. అతనికి ఈ చెక్కును ఆనంద్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. శుభం, ఆల్ ది బెస్ట్. ఈ వారానికి ఇంతే. మీ అందరి సహృదయతను మరొక్కసారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత నిబద్ధతతోటి డిసిప్లిన్గా వచ్చి కూర్చుని మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరి రసజ్ఞతకు మరొక్కసారి తలంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి, సెలవు.